హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం స్టవ్ వెలిగించుకున్న మందపాటి కడాయిలో 30 దాకా ఎండుమిరపకాయలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 20 చిన్నులపాయ రెబ్బల్ని, 1/4 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే భాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న 100 గ్రాముల దాకా చింత చిగురుని వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసేసుకొని బాగా చల్లారనిద్దాము. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా దినుసుల్ని, సాల్ట్ని వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్నాక తర్వాత చింత చిగురుని వేసేసుకొని కూడా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు దినుసులు, పసుపు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 4-5 చిన్నులపాయ రెబ్బల్ని వేసేసుకొని కరివేపాకును గుప్పెడంతా కూడా యాడ్ చేసేసుకొని ఈ పచ్చనంతా దాంట్లోకి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.